డియర్ తెలంగాణ న్యూ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మరి తెలంగాణకు సెకండ్ ఫేజ్ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ సంబంధించిన లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ 7వ తారీఖు రిలీజ్ చేశారు. దీనికి సంబంధించింది మరి ఏ కాలేజీలు ఎప్పుడెప్పుడైతే వచ్చినాయి చూద్దాం, ఒకసారి వచ్చిన చూద్దాము. మరి ముఖ్యంగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకని మోటివేషన్ ఇవ్వండి. ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తున్నాను. ప్రతి ఒక్క మీకు తెలంగాణ స్టూడెంట్స్కి ఏ విధమైన ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ అన్ని అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి టైం టు టైం మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్కి కానీ, మీ యొక్క నైబర్స్కి కానీ, మీ యొక్క కొలీగ్కి కానీ ఈ యొక్క మరి మన ఛానల్ గురించి సబ్స్క్రైబ్ చేపియండి. మరి అదేవిధంగా వాళ్ళకి ఇలాంటి అప్డేట్స్ రావడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి చూసినట్టయితే ఉస్మానియా మెడికల్ కాలేజీలో కూడా మరి వచ్చినాయి. ప్రతి ఎవ్రీబడి హ్యాస్ టు డూ ఉస్మానియా మెడికల్ కాలేజీలో మరి సీట్స్ వచ్చినాయి. వీళ్ళందరికీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎవరెవరికైతే సెకండ్ ఫేజ్లో సీట్స్ వస్తున్నాయో వాళ్ళందరికీ పేరున ఇక్కడ అందరి పేర్లు ఉన్నాయి కాబట్టి నేను చదవలేను, అంత టైం కూడా మనకు లేదు కాబట్టి లిమిటెడ్ టైంలో ఉంది కాబట్టి మరి ఈ టైంలో మరి అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మరి ఆర్టీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. పేరున ఆర్టీ కంగ్రాచులేషన్ మీరేమో అనుకోండి. మరి అదేవిధంగా ర్యాంకు 3602. ఇది వీళ్ళు స్లైడింగ్లో వచ్చినట్టున్నారు. వీళ్ళకి ఫస్ట్ ఫేజ్లోనూ వచ్చింది, సెకండ్ ఫేజ్లో మంచి కాలేజీ రావడం జరిగింది. సపోజ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఇంతకుముందు ఏ గాంధీ వచ్చిందో, ఈఎస్ఐ వచ్చిందో వీళ్ళు కొంచెం మూవ్మెంట్ జరగటం జరిగింది. మరి సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో వీళ్ళైతే కొద్దిగా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఉన్నారని మనం చెప్పొచ్చు. ఇది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లిస్ట్, అప్డేటెడ్ లిస్టు. ఈ లిస్ట్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి, ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఏమేమి లిస్టు, కొన్ని మోడిఫికేషన్లు అయితే జరిగి ఉంటాయి. మనం హార్ట్లీ కంగ్రాచులేషన్స్. తర్వాత గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్, గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్, దీనిలో కూడా నేమ్స్ ఉన్నాయి, మీరు చూడండి ఒకసారి. మరి ఈ డీటెయిల్గా మరి రేపు మనం ఒక వీడియో కూడా చేద్దాము. కట్ ఆఫ్ ఎంత ఉంది, సెకండ్ ఫేజ్లో ఎంత కట్ ఆఫ్ అయిందో ఆ వీడియో కూడా చేస్తాము. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా మరి అవకాశం ఇచ్చినట్టున్నారు. మరి అదేవిధంగా మరి చూసినట్టయితే మరి కాకతీయ మెడికల్ కాలేజీలో ఉండి 21,049 21,000 స్టార్టింగ్ ర్యాంక్ ఉంది. మరి కాకతీయ దీనిలో మరి ఎస్సీస్కి ఎంత ఉందో, ఓసీస్కి ఎంత ఉందో, బీసీబీకి ఎంత ఉందో మరి డీటెయిల్ వీడియో అయితే మనం చేద్దాము. దాని గురించి సెకండ్ ఫేజ్లో ఏమైనా కట్ ఆఫ్స్ మరి పెరిగినాయా, తగ్గినాయా, మరి ఏమైనా బెటర్మెంట్ వచ్చిందా, మరి ఆ విధంగా మరి కాకతీయ మెడికల్ కాలేజీ. తర్వాత రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ RADL ఆదిలాబాద్లో ఉంది. ఈ విధంగా మరి సెకండ్ ఫేజ్లో రావటం జరిగింది. తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నిజామాబాద్ రావటం జరిగింది. మరి కంగ్రాచులేషన్ చెప్తున్నాను మరి ఒకటికి. మరి సెకండ్ ఫేజ్ తర్వాత మనం ఏం చేయాలి, సెకండ్ ఫేజ్ వాట్ టు డూ, మరి సెకండ్ ఫేజ్ ఈ స్టూడెంట్స్ అందరూ ఏం చేయాలి, ఇమ్మీడియట్గా యూ హ్యావ్ టు రిపోర్ట్ ఇన్ అవర్ రెస్పెక్టివ్ కాలేజెస్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్. సెకండ్ ఫేజ్ సీట్స్ రిలీజ్ అయినాయి. ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ తర్వాత ఏం చేయాలంటే యూ హ్యావ్ టు రిపోర్ట్ ఎట్ అలాటెడ్ కాలేజ్. ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేయండి. సార్ నాకు టైం ఉంది, 4 రోజులు ఉంది, ఇవాళ రిజల్ట్స్ వచ్చినాక రేపే మీరు రిపోర్ట్ చేసేయండి. ఎందుకైనా మంచిది. మనము కీడెంచి మేలెంచి కీడెంచమన్నారు కాబట్టి ఆ సామెత ప్రకారం మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇవాళ రిజల్ట్స్ వచ్చినాయి, రేపు పొద్దునే రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేయడానికి ఏ విధంగా రిపోర్ట్ చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో చెప్పడం జరిగింది. రిపోర్ట్ చేయడానికి కావాల్సిన ఈ యొక్క ప్రొసీజర్ ఏంది, హౌ టు రిపోర్ట్ ఎట్ కాలేజ్, మరి నీట్ అడ్మిట్ కార్డు తీసుకోవాలి, ఫీజు తీసుకోవాలి, అన్ని విధాల డాక్యుమెంట్లు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకోవాలా. 5 సెట్లు ఆఫ్ జిరాక్స్ తీసుకుని మీరు వెళ్ళినట్టయితే 2 సెట్లు వాళ్ళు తీసుకుంటారు, 3 సెట్లు మీ దగ్గర ఉంటాయి. ఒరిజినల్స్ మాత్రం కంపల్సరిగా ఇచ్చేయాల్సిందే. అది మన ఛానల్ ఆల్రెడీ వీడియో పెడతాం జరిగింది, చూడండి. ఈఎస్ఐ మెడికల్ కాలేజీ శాంతనగర్, తర్వాత మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేట, ఈ విధంగా అన్ని కాలేజీలు ఉండటం జరిగింది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూర్యాపేట, జిఎంఎస్ఆర్ సూర్యాపేట. ప్రతిదీ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నల్గొండ, GMNL. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్, భద్రాద్రి కొత్తగూడెం. అన్ని కాలేజీలకైతే ఇచ్చారు. చూడండి మీరు. మరి మీ నేమ్స్ నాకు తెలియదు కాబట్టి లేకపోతే మనం చదువుతాను. సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రామగుండం సింగరేణి సిమ్స్. మరి ఎస్సీకి అయితే అక్కడక్కడ మరి
1,94,000 కూడా రావటం 2 lakhs వరకు వచ్చినాయి. మరి ఇన్ డీటెయిల్గా నేను తర్వాత వీడియో పెడతాను ఎంతవరకు కట్ ఆఫ్ అయితే రావటం జరిగిందో. మరి మన ఛానల్లో కూడా వీడియో వస్తుంది. మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వనపర్తి మహబూబ్ నగర్, మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నాగర్ కర్నూల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డి, అన్ని కాలేజీలు వచ్చినాయి ఆల్మోస్ట్ ఆల్. సెకండ్ ఫేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జగిత్యాల, ఇవి కొత్త కాలేజీలు ఉంటాయి మనకి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జనగాము, ఎంబీబీఎస్. తర్వాత ఇవి నేమ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కామారెడ్డి. మీ నేమ్స్ అయితే చెక్ చేసుకోండి ఒకసారి. నేమ్ వైజ్ కొట్టినట్టయితే మీరు డౌన్లోడ్ చేసుకుని ఈ డాక్యుమెంట్ని జస్ట్ మీరు టైప్ చేసి ఫైండ్ చేసినట్టు ఇక్కడికి వెళ్ళినట్టయితే మీరు ఫైండ్ చేస్తే పలానా ఫైండ్ అయితే మీకు రావటం. ఆల్రెడీ ఎస్ఎంఎస్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఎవ్రీబడి హ్యాడ్ గాస్ ది మొబైల్ ఎస్ఎంఎస్ రావటం జరిగింది. ఎవరికైతే మళ్ళీ స్లైడింగ్లో సీట్ రాలేదో వాళ్ళకి ఓల్డ్ సీటే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఒక సీట్ వచ్చింది. ఫస్ట్ ఫేజ్ సీట్ వద్దుకుని సెకండ్ ఫేజ్కి వెళ్ళారు, రిపోర్ట్ చేశారు. మీరు ఫస్ట్ ఫేజ్లో మీరు రిపోర్ట్ చేశారు, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని సెకండ్ ఫేజ్కి వెళ్ళారు. సెకండ్ ఫేజ్లో సీటు వస్తే ఫస్ట్ ఫేజ్ సీటు పోతుంది, లేకపోతే ఫస్ట్ ఫేజ్ సీటే మీకు ఉంటుంది. అదే గుర్తుపెట్టుకోండి, ఒరిజినల్ సీటే ఉంటుంది ప్రతి ఒక్కరికి. మన వీడియో కూడా లెంత్ అవుతుంది. మరి గవర్నమెంట్ మెడికల్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల ఉండటం జరిగింది. తర్వాత మెడికల్ కాలేజ్ ములుగు, ఆర్వీఎం మెడికల్ కాలేజ్ ములుగు, టిఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇన్నూరు పటాన్చెరు, అదేవిధంగా మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరి ఇక్కడ ఉంది, మరి మేడ్చల్ ఉంది. అదేవిధంగా సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కండ్లకోయలో, దీనికి కూడా సీట్స్ రావటం జరిగింది. ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వరంగల్లో, మరి అదేవిధంగా అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దుందిగల్లు మనకు దగ్గరలోనే ఉంది. మరి అదేవిధంగా డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మనకి దగ్గరలో ఉండటం జరిగింది. మరి అదేవిధంగా సాధన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ, ఆయన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, దీనిలో కూడా మరి సెకండ్ ఫేజ్లో సీట్స్ రావటం జరిగింది. మరి అదేవిధంగా విఆర్ ఉమెన్స్ మెడికల్ కాలేజ్ ఉంది. దీనిలో ఇక్కడ మనకి లిమిటెడ్గా అన్ని కాలేజీలు అయితే గాంధీ అయితే చూడలేదు, కొన్ని కాలేజీలో మరి ఈ కాలేజెస్ ఉన్నాయో లేదో మరి తెలియదు. కానీ మరి కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీ, అదేవిధంగా మరి అదేవిధంగా కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ అపోలో వీళ్ళకి మాత్రం మరి స్లైడింగ్లో ఏం రాలేదు. అపోలోలో ఎవరు వెళ్ళలేదు. మరి కొన్ని కాలేజెస్ అయితే కొన్ని లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ అయితే రావడం జరిగింది. దీని యొక్క మరి నేను ఎంత కట్ ఆఫ్ జరిగింది, ఎంత కట్ ఆఫ్ ఉంది అనేది ఇవి నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మనం మరి నెక్స్ట్ డేను మరి రేపు మార్నింగ్ వీడియో పెడతాను. మరి చూడండి. మనకి మరి సెకండ్ ఫేజ్ మరి థర్డ్ ఫేజ్ ఉందో లేదో మరి మనకైతే తెలియదు. కానీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మరి ఒకసారి స్టూడెంట్స్కి మరి కంగ్రాచులేషన్ చెప్తున్నాను స్టూడెంట్స్. మరి వాట్ టు డూ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్, ఆఫ్టర్ సెకండ్ అలాట్మెంట్ లిస్ట్ ఎప్పుడు రిపోర్ట్ చేయాలి, రిపోర్టింగ్ ఎప్పుడంటే మీ యొక్క మా అలాట్మెంట్ లెటర్లోనే ఉంటుంది. ఇమ్మీడియట్గా రేపే రిపోర్ట్ చేయండి, 8వ తారీఖునే రిపోర్ట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే లాస్ట్ వాళ్ళు 9వ 10వ డేట్ ఇస్తారు, కానీ మరి అప్పుడు దాకా వెయిట్ చేయొద్దు. రేపు మార్నింగే మీరు సపోజ్ మీరు హైదరాబాద్లో వచ్చిందనుకో, ఎవరైనా వరంగల్ ఉంటే ఇమ్మీడియట్గా రేపు మార్నింగే మరి స్టార్ట్ అవ్వండి. మరి అదేవిధంగా వరంగల్ వాళ్ళకి హైదరాబాద్ స్టూడెంట్స్కి వరంగల్లో వస్తే మరి హైదరాబాద్ నుంచి ఇమ్మీడియట్గా రేపు మార్నింగే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయింది. వరంగల్ మనకి తెలంగాణలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కానీ 3-4 అవర్స్లో మనం రీచ్ అయిపోవచ్చు. కారులో కానీ మరి బస్సులో కానీ ట్రైన్లో కానీ 3-4 అవర్స్లో రీచ్ అవ్వచ్చు. మార్నింగ్ స్టార్ట్ అయితే మీరు మధ్యాహ్నానికి మరి 12 o'clock కాలేజీలో రిపోర్ట్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎవ్రీబడి హ్యాస్ టు రిపోర్ట్ అట్ కాలేజీ. అది మీరు అది గుర్తుపెట్టుకోండి. రిపోర్ట్ చేయకపోతే మీ సీటు పోతుంది. మీరు యూఆర్ గోయింగ్ టు లూజ్ యువర్ సీట్ అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్. ఎంకరేజ్ మీ అండ్ మరి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మరి ఎంకరేజ్ మీ, మోటివేట్ మీ. థ్యాంక్ యూ, బాయ్.